హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హోమ్ క్రెడిట్ యాప్ లో పర్సనల్ లోన్ కి ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇందులో మీకు ఆధార్ కార్డు, పాన్ కార్డు బేసిక్ డీటెయిల్స్ ద్వారా వీళ్ళు 5 lakhs వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా పేజ్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ హోమ్ క్రెడిట్ పర్సనల్ లోన్ యాప్ అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం రేటింగ్ చూసినట్లయితే యాప్ కి 4.5 రేటింగ్ అయితే ఉంది. అలాగే దీన్ని డౌన్లోడ్ చూసినట్లయితే 10 million పైగా అయితే డౌన్లోడ్ చేసుకుని యాప్ అనేది యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది సేఫ్ అండ్ సెక్యూర్ గా అండ్ ట్రస్టెడ్ యాప్ కాబట్టి ఇందులో మీరు లోన్ కి అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి యాప్ డీటెయిల్స్ నుంచి మనం ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ యాప్ అనేది మనకు RBI అప్రూవ్డ్ అయినటువంటి NBFC కాబట్టి ఇందులో మీరు సేఫ్ అండ్ సెక్యూర్ గా పర్సనల్ లోన్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి లోన్ కి సంబంధించి డీటెయిల్స్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు మనం చూసినట్లయితే పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ ఉన్న 2 డాక్యుమెంట్లు ఉంటే మనకు సరిపోతుంది. పాన్ కార్డు మన దగ్గర అడ్రస్ ప్రూఫ్ కి సంబంధించి ఆధార్ కార్డు ఉంటే 2 డాక్యుమెంట్లు ఉన్నట్లయితే మనము ఇందులో పర్సనల్ లోన్ కి అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మీకు లోన్ అనేది మీరు 5 lakhs వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అనేది వీడియోలో చెప్తాను. ఇక్కడ దీనికి సంబంధించి యాప్ అనేది ఇన్స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు మీ ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. 2 డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యాప్ కి సంబంధించి ఒక పిన్ నెంబర్ అనేది సెట్ చేసుకోమని ఇక్కడ సెట్ పిన్ ఆప్షన్ కనిపిస్తుంది. సెట్ పిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మీరు 4 digit పిన్ అనేది ఒకటి సెట్ చేసుకోవాలి. ఈ యాప్ మీరు లాగిన్ చేయాల్సిన ప్రతిసారి మీరు ఈ పిన్ నెంబర్ ఎంటర్ చేసి యాప్ అయితే ఆటోమేటిక్ గా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ 4 digit పిన్ అనేది మీరు ఇక్కడ 2 times అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెట్ పిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పిన్ నెంబర్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయమని అడుగుతుంది. ఇక్కడ మీకు ఏ పర్మిషన్ అడుగుతుందో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించి పర్మిషన్స్ ఇక్కడ అలో ఆప్షన్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్ అనేవి మీరు అలో చేయాల్సి ఉంటుంది. పర్మిషన్స్ అనేవి అలో చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు ఈ యాప్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు డైరెక్ట్ గా మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్స్, హోమ్ లోన్స్, వ్యాలెట్ సెక్యూరిటీస్, ఫ్రీ క్రెడిట్ స్కోర్ ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి లోన్ ఆఫర్ అనేసి మనకు పర్సనల్ లోన్ అప్ టు 5 lakhs అనేసి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది. అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి అన్ని కనిపిస్తుంటాయి. ఇందులో మీరు ఏ మెయిల్ ఐడి అయితే లాగిన్ చేయాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి 4 steps అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము లోన్ పర్పస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది. యారో మార్క్ మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత లోన్ పర్పస్ ఎందుకు అని అడుగుతున్నారు. మెడికల్ ఎక్స్పెన్సెస్, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ఫంక్షన్స్, హౌస్ హోల్డ్, మ్యారేజ్, ట్రావెల్ ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటారు. ఇక్కడ మీరు లోన్ ఎందుకు తీసుకుంటున్నారో ఈ ఆప్షన్ అయితే మీరు ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఆక్యుపేషన్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, హోమ్ మేకర్, అన్ఎంప్లాయిడ్, రిటైర్డ్ పర్సన్ అన్నో ఇట్లా దీనికి సంబంధించి డీటెయిల్స్ అని మీకు కనిపిస్తుంటాయి. మీరు ఇక్కడ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను దీనికి ఆక్యుపేషన్ సంబంధించి శాలరీ పర్సన్ కాబట్టి శాలరీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మంత్లీ ఎంత శాలరీ వస్తుందని అడుగుతారు. మంత్లీ ఎంత శాలరీ వస్తుంది అంత శాలరీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది మీరు ఇంచెక్ మనం ఏ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నా ఆ మెయిల్ ఐడి అనేది ఆటోమేటిక్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు ఒక సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత మీ పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్లస్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. కెమెరా మీద క్లిక్ చేస్తే మీకు లైవ్ ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. తర్వాత పాన్ కార్డ్ దగ్గర మీరు పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ అనేది ప్లస్ మార్క్ మీద క్లిక్ చేసి పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో అనేది మీరు ఇక్కడ తీస్తే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ కనిపిస్తుంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అయితే ఇక్కడ టిక్ మార్క్ అయితే పడుతుంది. టిక్ మార్క్ పడిన తర్వాత ఇక్కడ మీ నేమ్ అనేది పాన్ కార్డ్ లో ఫుల్ నేమ్ ఏ విధంగా ఉంటే పాన్ కార్డ్ లో ఉన్న నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్ గా ఫెచ్ అయితే కావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఫ్యూ మోర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మన మదర్ నేమ్ అడుగుతుంది. తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీ జెండర్ అనేది మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. మ్యారిటల్ స్టేటస్ సింగిల్, మ్యారీడ్ అవుతారు. మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ కాలింగ్ అని అడుగుతుంటారు. ఇక్కడ మీకు ఏదైనా డౌట్ వచ్చి కానీ ఒకవేళ మీరు ఏదైనా అమౌంట్ పే చేయకుండా ఈఎంఐ అనేది పెండింగ్ ఉన్నట్లయితే వీళ్ళు కస్టమర్ కేర్ వాళ్ళు అనేది వీళ్ళకి కాల్ చేస్తారు. మీ లోన్ అమౌంట్ అనేది పెండింగ్ ఉంది పే చేయండి అనేసి కాల్ చేస్తారు కదా, వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో మీకు మాట్లాడాలని అడుగుతున్నారు. ఒకవేళ మీకు వాళ్ళు కాల్ చేసినప్పుడు హిందీలో మాట్లాడండి హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడండి ఇంగ్లీష్, తెలుగులో మాట్లాడుకుంటే ఇక్కడ మీరు తెలుగు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేసి మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీకు ఒకసారి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంటాయి. ఈ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ ఉన్నా లేదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ వెరిఫికేషన్ అయితే చెప్పాం కదా, అడ్రస్ వెరిఫికేషన్ అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ కేవైసీ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది కదా, ఆన్లైన్ కేవైసీ మీద క్లిక్ చేయండి. ఆన్లైన్ కేవైసీ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్, రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ రెండు ఇక్కడ ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు అగ్రీ అయిన బాక్స్ లో మీద టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్ అనేది మనకి ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ అనేది బాక్స్ లో ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది బాక్స్ లో ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ డీజీ లాకర్ పిన్ నెంబర్ అనేది మీకు తెలిసినట్లయితే డైరెక్ట్ గా డీజీ లాకర్ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు డీజీ లాకర్ పిన్ నెంబర్ తెలియకపోతే ఇక్కడ ఫర్గాట్ పిన్ మీద క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి కొత్త పిన్ నెంబర్ అనేది సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు పిన్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి పర్మిషన్స్ అనేవి ఇక్కడ మీరు అలో కనిపిస్తుంది, అలో అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తుంది. దీనికి కొంత టైం అనేది తీసుకుంటుంది. ఇక్కడ మీకు లోడింగ్ అని కనిపిస్తుంది కదా, కొంతసేపు మీరు ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత కేవైసీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అనేది మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు కొంతసేపు వెయిట్ చేస్తే నెక్స్ట్ పేజ్ కి అయితే రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇట్లా రీడైరెక్ట్ అయిన తర్వాత మీ డీటెయిల్స్, మీ అడ్రస్ అనేది మీ ఆధార్ కార్డ్ లో ఏ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ అంతా ఆటోమేటిక్ గా మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేవి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోమంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఏదైనా మిస్టేక్ ఉన్నాయి లేదా కరెక్ట్ గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయితే కావడం జరిగింది. ఇక్కడ మనకు ఇక్కడ లోన్ ఆఫర్స్ అయితే మనకు లోన్ ఆఫర్లు అయితే వీళ్ళు చెక్ చేస్తున్నారు. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ లో మన సిబిల్ స్కోర్, మన అడ్రస్ వెరిఫికేషన్, ఆధార్ కార్డు, ఇట్లా మనకు దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ వీళ్ళు చెక్ చేస్తారు. అన్ని డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత మీరు ఎంత లోన్ కి అయితే ఎలిజిబుల్ అవుతారో అంత లోన్ అమౌంట్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్సనల్ లోన్ అయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎలిజిబుల్ అయిన అమౌంట్ అయితే 1,50,000 కి అయితే ఎలిజిబుల్ అయ్యారనేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్ గా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీకు 1,50,000 వరకు లోన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఎంత లోన్ కావాలంటే మీరు అంత లోన్ అనేది తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి సెలెక్ట్ కనిపిస్తుంది. సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు దీనికి సంబంధించి 1,50,000 మీకు లోన్ మినిమం 10,000 నుంచి మీరు 1,50,000 వరకు లోన్ ఎంత కావాలంటే అది తీసుకోవచ్చు. మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది. యారో మార్క్ ని ఇట్లా అడ్జస్ట్ చేసుకుని మీరు లోన్ అమౌంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఈఎంఐ టెన్యూర్స్ అనేవి మీకు ఎన్ని మంత్స్ మీరు ఈఎంఐ పే చేయాలనుకుంటారో అన్ని మంత్స్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు లోన్ ఎంత కావాలో ఆ లోన్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఈఎంఐ ఎన్ని మంత్స్ పే చేయాలనుకుంటారో అన్ని మంత్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ రెండు డీటెయిల్స్ ఇక్కడ దీనికి సంబంధించి మీరు అమౌంట్ ఇవన్నీ డీటెయిల్స్ సెట్ చేసుకుని కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కింద సేఫ్ పే అనేసి మనకి ఇక్కడ 500 రూపీస్ మీరు సేఫ్ పేమెంట్ కి సంబంధించి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అడుగుతున్నారు. ఇక్కడ బాక్స్ లో మీరు టిక్ మార్క్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ మీరు 500 రూపీస్ అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి మీరు 500 రూపీస్ అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ఈ బాక్స్ లో టిక్ మార్క్ ఇక్కడ చేయొద్దని కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే మనం ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది ఇక్కడ ఎంత అమౌంట్ మీరు ఎన్ని మంత్స్ పెట్టుకుంటే దానికి సంబంధించి మీ ఈఎంఐ అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు 1,50,000 మీరు లోన్ కి అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు 5,850 రూపీస్ అనేది దీనికి ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రాసెసింగ్ ఫీ కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి ఎవరికైతే నీడ్ ఉంది కంపల్సరీ మాకు పర్సనల్ లోన్ కావాలి, మేము ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేస్తాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ లోన్ కి అప్లై చేసుకోండి. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు గెట్ లోన్ నౌ అని కనిపిస్తుంది. గెట్ లోన్ నౌ మీద క్లిక్ చేయండి. గెట్ లోన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మన బ్యాంక్ అకౌంట్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అకౌంట్ టైప్ అంటే సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అనేది సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎంటర్ చేసుకోండి. తర్వాత మనకు ఇక్కడ అథెంటికేషన్ కోసం మనకి నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ అని అడుగుతున్నారు. మనకి ఎవ్రీ మంత్ మన ఈఎంఐ అనేది మన బ్యాంక్ అకౌంట్ కట్ అవ్వాలంటే మనం ఈ మ్యాండేట్ అనేది కంప్లీట్ చేయాలి. న్యాచ్ అనేది కంప్లీట్ చేస్తేనే మనకు ఈ లోన్ కి సంబంధించి ఎవ్రీ మంత్ ఈఎంఐ మన బ్యాంక్ అకౌంట్ కట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీ దగ్గర ఏ డీటెయిల్స్ అవైలబుల్ ఉంటే మీరు ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 2 రూపీస్ మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి అథెంటికేషన్ లో అని చెప్పేసి మీకు ఈ విధంగా చూపిస్తుంటారు. ఇక్కడ బాక్స్ కనిపిస్తుందో బాక్స్ లో టిక్ మార్క్ అనేది చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ కంప్లీటెడ్ అనేసి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. దీనికి సంబంధించి మనకు ఇక్కడ దీనికి సంబంధించి సెటప్ ఆటో డెబిట్ అనే ఆప్షన్ మీద కనిపిస్తూ ఉంటుంది కదా. అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్ అయితే కావడం జరిగింది. ఇప్పుడు మనం ఆటో ఈ మ్యాండేట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సెటప్
సెటప్ డైరెక్ట్ డెబిట్ అని కనిపిస్తుంది. సెటప్ డైరెక్ట్ డెబిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత దీనికి సంబంధించి మనకు కాంటాక్ట్ డీటెయిల్స్, లోన్ సంబంధించి డీటెయిల్స్, తర్వాత ఎప్పుడు ఈఎంఐ అమౌంట్ పే చేయాలి, ఎంత అమౌంట్ డిడక్ట్ అవుతుంది, ఎప్పుడు ఈఎంఐ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇట్లా అన్ని డీటెయిల్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ డెబిట్ కార్డుకి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయబడుతుంది. డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకున్న డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్న నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి లోన్ అమౌంట్ అనేసి మనకి ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు లోన్ అమౌంట్ అనేది మీ డీటెయిల్స్ అని కరెక్ట్గా ఉన్నట్టు ఆటోమేటిక్గా ప్రాసెస్ అయ్యి విత్ ఇన్ 30 to 40 minutes మీ బ్యాంక్ అకౌంట్లోకి పడుతుంది. కొంతమందికి 1 or 2 hours, ఇక్కడ మనకు 2 days వర్కింగ్ డేస్ అని చూపిస్తారు. కానీ మనకు అన్ని రోజులు పట్టకుండా అట్లీస్ట్ మనకు 1 day అయితే మీకు బ్యాంక్ అకౌంట్లోకి అయితే ఈ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ ఈఎంఐ ఎంత పే చేయాలి, 1,50,000 లోన్ అప్లై చేసుకున్న ప్రాసెసింగ్ ఫీ అన్ని కట్ అయిన తర్వాత ఎంత అమౌంట్ పే చేయాలి, ఎన్ని మంత్స్ మీరు ఈఎంఐ 10 years పెట్టుకున్నారు, ఇట్లా డీటెయిల్స్ అన్ని మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ ప్రాసెసింగ్ అని పడి ఉంటుంది. ఇది 1 or 2 hours మీకు బ్యాంక్ అకౌంట్కి అయితే అమౌంట్ అనేది మీ ఈజీగా అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు హోమ్ క్రెడిట్ యాప్ లో పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.